హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఈ రోజు అయితే మరి ఒక మినీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీ ఇంటిలో కూడా సిరి సంపదలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను దాంట్లో పాటు నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని అయితే ఆ అమ్మవారు మనకందరికీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు అండ్ ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మవారికి అయితే వెరైటీలు చేస్తారు కదా పాయసంతో స్టార్ట్ చేసేసాను అమ్మవారికి పాయసం అంటే ఇష్టం కదా సో ఫాస్ట్ చేసేసుకుంటున్నాను నేను అసలు ఇప్పటికే లేట్ అయిపోయింది చాలా అసలు ప్రాసెస్ మేము లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో ఇంకా నేను లేట్గా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా పాయసం అయితే అమ్మవారికి అయితే చాలా ఇష్టం కదా సో అందుకని పాయసం రెడీ చేసేసుకుంటున్నాను అండ్ ఇంకా 5 వెరైటీల్లో అయితే నేను ఏమని అనుకున్నానంటే యాక్చువల్లీ మేము ఎవ్రీ టైం 9 అలా చేసేవాళ్ళం ఈసారి అయితే తగ్గించేసాం అనమాట కొంచెం హడావిడి ఉండడం వల్ల అయితే అండ్ పాయసము అండ్ ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను పాలు అయితే ఎంత బాగా చిక్కగా ఉంటే అంత మంచిది యాక్చువల్ అయితే క్రీమ్ మిల్క్ తీసుకొని చేస్తే అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ బెల్లం అయితే నేను ముందు వీడియోలో అయితే బెల్లం అన్నం ఎలా చేస్తానో చూపించాను కదా ఈసారి అయితే బెల్లం పానకంతో చేస్తున్నాను అనమాట ఎందుకంటే బెల్లం నాకు చాలా డస్ట్ ఉన్నట్టు అనిపించింది సో వడగట్టాలి అన్నట్టు ఆ పక్క బౌల్లో అయితే నేను వడగట్టేస్తున్నాను ఇట్లా పాకంలా రెడీ పెట్టుకుంటున్నాను ఇక్కడ అన్నంకి అయితే నేను బెల్లం అన్నంకి అయితే నేను దొడ్డు బియ్యం లాగా తీసుకుంటాను బాగా మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకుంటున్నాను అసలు ఎంత మెత్తగా రుబ్బుకుంటే అంత మంచిగా అవుతుంది అనమాట బెల్లం అన్నం కూడా అండ్ అమ్మవారికి అయితే బెల్లంతో చేసిన నైవేద్యం అయితే చాలా ఇష్టం కదా సో అందుకని ఇంకా బెల్లం అన్నము చేసేస్తున్నాను బాగా ఎంత రుబ్బుకొని అన్నం రాకుండా ఇట్లా మెత్తగా మంచిగా రుబ్బుకుంటుంటే అంత టేస్ట్ అనిపిస్తుంది అండ్ బెల్లం పానకం అయిపోయింది చూడండి డస్ట్ ఎంత వస్తుందో బెల్లం నుంచి అయితే బాగా డస్ట్ వచ్చేసేసింది నేను అందుకనే ముందు ఇది చూసేసి బెల్లం చూసి ఐడియా వచ్చింది అసలు ఈ మధ్య అయితే బెల్లం అస్సలు సరిగ్గా రావట్లేదు మొత్తం చక్కెర అట్లా వేసేసి కలర్లా కలుపుతున్నాను నేను కూడా రీళ్ళలో చూశాను రియల్గానే మాకు కూడా జరిగింది మేము పెద్ద మాటలోనే ఉన్నాము అయినా ఇలా వచ్చేసేసింది ఎక్కడ చూసినా డూప్లికేట్ తయారైపోయింది అసలు ఇంకా రాను ఎట్లుంటుందో ఏమో ఫుడ్ ఫ్యూచర్లో అయితే అసలు బెల్లం పానకం అయితే నేను రెడీ చేసేసుకున్నాను చాలా 2-3 షాపులు తిరిగి మరీ బెల్లాన్ని తీసుకొని వచ్చాను ఇట్లా పాకం బెల్లం కావాలి అని ఉప్పు బెల్లం అలాంటి బెల్లం వేస్తే అయితే బాగా గుట్టదు అనమాట ఇక్కడ పాకం అయితే దగ్గరికి అయ్యే వరకు అయితే నేను చూసేసుకుంటున్నాను అండ్ ఇక్కడైతే పోపుకైతే డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి మనకు మధ్యలో వస్తుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది సో నేతిలో అయితే నేను పోపు పెట్టేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అండ్ చిన్న కొబ్బరి ముక్కలు తరుముకుంటున్నాను ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేస్తే అయితే చాలా బాగుంటుంది సో ఇంకా నేనైతే కొబ్బరి ముక్కలు అయితే చేసేసుకుంటున్నాను బాగా డ్రైగా అయినట్టు అనిపించింది కొంచెం వేగినట్టు ఇంకా నేను బెల్లం అన్నంలో వేసేస్తున్నాను చాలా బాగుంటుంది అట్లా టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా చేస్తే అయితే ఇట్లా మనకి షాపులలో అయితే బాగా బెల్లం అన్నం పాకం బెల్లం కావాలి అని అడగాలి అది వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు మనం ఎంత అడిగినా అలానే చెప్తారు కానీ మనం చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది అది బెల్లం ఎంత బాగుంటే అంత మంచిగా ఉంటుంది అండ్ అన్నం కూడా చాలా మంచిగా ఇట్లా రుబ్బుకోవాలి మెత్తగా అండ్ చాలా బాగుంటుంది ఇంకొక వెరైటీతో కూడా చేస్తారు అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నెక్స్ట్ టైం అమ్మవారికి చేసినప్పుడు మీకు చూపిస్తాను అండ్ ఇంకా పక్క దానిలో అయితే నేను మళ్ళీ అసలు ఫాస్ట్ చేసేసుకుంటున్నాను ఒక పొయ్యి మీద ఒకటి అయిపోయే వరకు ఇంకొకటి చేసేసుకుంటున్నాను ఇంకా రవ్వ కేసరి కూడా స్టార్ట్ చేశాను అమ్మవారికి ఇంకా స్వీట్గానే చాలా ట్రై చేశాను ఈసారి అయితే ఇక వడలకు అవన్నీ నానబెట్టాను కానీ ఈసారి చేయట్లేదు ఈసారి పౌర్ణమి వచ్చింది కదా సో అమ్మవారికి కదపొద్దని చెప్పారనమాట సో నెక్స్ట్ డే చేసుకుందాము అమ్మవారికి అని చెప్పేసి వడల పిండి రుబ్బలేదు తెల్లారి పెడతాము ఇంకా అమ్మవారికి అయితే ఇక రవ్వ అయితే బాగా నేను నెయ్యిలో వేయించేసేసుకుంటున్నాను కొంచెం బ్రౌనిష్ కలర్లో రాగానే ఇంకా నేనైతే చక్కెర వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఇట్లా మంచిగా అది అడగంటకుండా మంచిగా ఇట్లా కలిపేసేసుకుంటున్నాను అండ్ ఇంకా చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఐటమ్స్ ఎలా ఉన్నాయా అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే ఇట్లా ఏమైనా మిస్టేక్ చేస్తే అయితే సారీ నాకైతే వచ్చిన విధంగా అయితే చేసేస్తున్నాను ప్రసాదాలు అండ్ అమ్మవారికి అయితే ఇంకా దద్దోజనం చేసేస్తున్నాను పెరుగు అన్నంలో బాగా రుబ్బుకున్నాను ఈ అన్నం కూడా అంటే మరీ రుబ్బుకోవడం కాదు
కొంచెం మెత్తగా చేసేసుకొని ఇంకా పెరుగు బాగా మిక్స్ అయ్యేలా చూసుకుంటున్నాను, గడ్డలు గడ్డలు ఉండొద్దు. అండ్ ఈ కొంచెం ఏమైందంటే అన్నం వండేటప్పుడు నాకు కొంచెం మెత్తగా అయిపోయింది అన్నము. సో నాకు అన్నం వండడం రాదని చెప్పాను కదా ముందు వీడియోలో కూడా, చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నాకు ఎంత చేసినా అన్నం అయితే వండడానికి రాదండి. ఇదైతే నేను పోపు పెట్టేసేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు అండ్ పచ్చిమిరపకాయలు అన్నీ వేయించేసేసుకొని బాగా పోపు పెట్టేసేసుకుంటున్నాను. అండ్ కరివేపాకు అవన్నీ వేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో నేను ఈసారి పోపు వేసేసుకున్నాను. సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను, కొంచెం తక్కువనే పడుతుంది దద్దోజనంలో అయితే. ఇక మంచిగా కలిపేసేసుకుంటున్నాను. ఇది మనం ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది, మధ్యలో మధ్యలో వస్తుంటే. కొందరు యాపిల్స్ అలా కూడా వేస్తారు, నేనైతే ఓన్లీ దానిమ్మ గింజలే వేస్తాను ఎవ్రీ టైమ్. సో దానిమ్మ గింజల్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక దద్దోజనము అండ్ పాయసము రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. 3 ఐటమ్స్ అయిపోయాయి. ఇంకా నేను అంతే త్వరగా చేసేసుకుందామని రెడీ అయిపోయాను. ఇంకొక ప్యాన్లో అయితే పులిహోరకి రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ ఆయిల్, పప్పు, పల్లీలు, శనగలు అన్నీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించేసేసుకుంటున్నాను. ఈసారి అయితే మా అమ్మ ఏం చేయలేదు, అన్నీ నేనే చేశాను అనమాట. సో తనకు కొంచెం వర్క్ ఉండే, సో తను ఇంకా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా. సో అందుకని నేనే ఫటాఫట చేసేసాను. ఇక పూర్ణం పోలేలు కూడా, అదే బూరెలు అంటారు కదా, అవి కూడా చేయలేదు. ఎవ్రీ టైం చేస్తాం మేము అమ్మవారికి, అవి కూడా చాలా మెయిన్గా అవి కూడా ఇష్టం అనమాట. అండ్ కాన్సన్ట్రేషన్ అనేది మనం ప్రసాదాల మీదనే ఎక్కువ, ఇంత చేయాలి అంత చేయాలి అని. అమ్మవారికి ఒక్క నైవేద్యమైనా మంచిగా ఉంటుంది. అండ్ పెడితే ఒక నైవేద్యం పెడతారు. అండ్ 3, 5, 9, 11 రకాలు కూడా చేస్తారు. ఇక మేము ఎవ్రీ టైం ఇట్లానే చేసుకుంటూ వచ్చేవాళ్ళము. కానీ ఈసారి అయితే వంటల్లో తగ్గించేసాము, ఎందుకంటే 3 days అమ్మవారిని పెట్టుకోవాల్సి వస్తుంది. రేపైతే పౌర్ణమి వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం తర్వాత. సో అందుకనే మేము వరలక్ష్మి వ్రతం తర్వాత శుక్రవారం ఏమో కదపలేము, అదే రోజు పెట్టుకొని. ఇంకా తర్వాత అయితే పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా కదపలేము. ఇంకా సండే మార్నింగే కదుపుకుందామని డిసైడ్ అయిపోయాము. ఇంకా నేనైతే లెమన్ పులిహోర చేసేస్తున్నాను. లెమన్ పులిహోర అయితే బాగా కలిపేసేసుకున్నాను. అండ్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. కొంచెం చెప్పాను కదా నాకు అన్నం అనేది కొంచెం మెత్తగా అయింది. సో దానివల్ల ఇది అయిపోయింది. ఇక నేనైతే ఇక్కడ పూజకైతే రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ పీఠము అండ్ పద్మ ముగ్గు వేసి, అమ్మవారికి అయితే పద్మ ముగ్గు అంటే ఇష్టం అని అంటారు కదా, నాకే వచ్చిందే ముగ్గులు, నాకు అంత వచ్చు అనమాట. ఎక్కువేం రావు, కొంచెం నాకు దొడ్డుగానే పడుతుంది పడేది. అదే ముగ్గుది సన్నగా పడితే చాలా మంచిగా ఉంటుంది కదా, నాకైతే అట్లా దొడ్డుగానే వస్తుంది. మా అక్క బాగా వేస్తుంది డిజైన్స్, ముగ్స్ అయినా తిప్పుడు ముగ్గులైనా. ఇంకా నేనైతే తొందర అమ్మవారిని అయితే బొట్లు పెట్టేసేసుకుంటున్నాను. అమ్మవారి ఫోటో చూడండి ఎంత బాగుందో. అండ్ గ్రీన్ శారీతో ఉండాలి అని అంటారు కదా, అమ్మవారి వేసుకునేది లక్ష్మీ అమ్మవారిది. ఇంకా మా ఇంట్లో ఎప్పటి నుంచి అయితే ఇదే ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి అయితే. ఇక అమ్మవారికి అయితే నేను ఇట్లా కలశానికి పెట్టుకోవడానికి కొబ్బరికాయను అయితే ఈ విధంగా రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ కిల్కం అయితే ఈ విధంగా దిద్దుకుంటున్నాను. కొందరు చాలా వెరైటీస్ నేను కూడా చూశాను యూట్యూబ్లో. బట్ నేను ఈ విధంగా అయితే ఎవ్రీ టైం ఇలానే పెట్టేసేసుకుంటాను. ఆ బొట్లనే చేంజ్ చేస్తాను. ఈసారి అయితే కిలకం అయితే ఇలా పెట్టాను అమ్మవారికి అయితే బొట్టు. అండ్ జాకెట్ పీస్తో అయితే ఇలా రెడీ చేసేసి పెట్టేస్తున్నాను. అండ్ అమ్మవారికి అయితే ఏది మా దగ్గర అయితే అమ్మవారి ఇచ్చిన దాంతో అయితే మాకైతే ఇది ఉంది. సో అమ్మవారికి అయితే మేము పూజకు సంబంధించి లక్ష్మీ బిళ్ళలు అవన్నీ మెడలో వేసేసుకున్నాము. ఇంకా నైవేద్యాలు పెట్టేసేసుకుంటున్నాను. నేను మరి ఒక వీడియోలో అయితే నేను ఎలా చేశాను పూజ అనేది అన్ని డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది చాలా ఫాస్ట్గా అయితే పెట్టేస్తున్నాను, ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది వీడియో, అందుకనే ఇట్లా షార్ట్ చేసి అయితే పెడుతున్నాను. ఎలా రెడీ చేశాను అమ్మవారిని అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను. ఆ జాకెట్ బట్ట అయినా ఎలా అని. అమ్మవారికి అయితే చీర, జాకెట్, గాజులు అవన్నీ అయితే అమ్మవారికి పెట్టేశాము. అమ్మవారికి అయితే ఒక పసుపొట్టులాగా తమలపాకు అవన్నీ పెట్టేసాము. 5 రకాల ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఇంకొక 5 రకాల వంటలు అయితే చేసేసాను. బెల్లం అన్నము, సిరాపురి, పాయసము, దద్దోజనం, పులిహోర 5 ఐటమ్స్ పెట్టేసేసుకున్నాను ఈసారి అయితే. ఇంకా నెక్స్ట్ అయితే చెప్పాను కదా వడలోకి నానబెట్టేసాను ఆల్రెడీ.
వడలు చేసేసుకుంటాను. అమ్మవారికి అయితే వడలు అంటే గారెలు అంటే చాలా ఇష్టం కదా, సో గారెలు చేసేసుకుంటాను. ఇంకా మా అమ్మ దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసేస్తుంది. ఇంకా ఈరోజైతే నాకు జాకెట్ బ్లౌజ్ అయితే నేను చెప్పాను కదా ఆంటీ తెలిసిన ఆంటీ ఉందని, కుట్టలే. ఆమెకి అర్జెంట్ అని చెప్తేనే కుడుతుంది, లేకపోతే కుట్టదు. నాకు ఆల్రెడీ నేను ఒకసారి అర్జెంట్ అని ఇచ్చా, కుట్టలేదు. మళ్ళీ అదే డిసప్పాయింట్ నాకు, అందుకనే డిసప్పాయింట్ అయిపోయాను. సో అందుకని ఎక్కువ రెడీ కాలేకపోయాను. నేను మామూలుగా సింపుల్గా రెడీ అయ్యాను, అందుకనే వీడియోలోకి ఇంకా నేనేం రాలేదు. ఇక మా అమ్మ పూజ చేసేసుకుంది. ఇంకా నాకు కొంచెం కట్టడం అంతా అనిపించదు అనమాట. ఆంటీ అయితే నన్ను డిసప్పాయింట్ చేసేసింది. ఇంకా అమ్మవారికి అయితే బాగా పూజ చేసేసుకున్నాను. మా తమ్ముడు, నేను, మా అమ్మ కలిసేసి పూజ అయితే చేసేసుకున్నాము ఈసారి అయితే. ఇంకా మా నాన్న అయితే ఇంకా రోజు లేట్ అవుతుందని చెప్పారు. నేనైతే పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.